అసలు ఏం జరిగింది వాళ్ళ ఫాదర్తో మాట్లాడే ప్రయత్నం అంతా చేద్దాం. మీతోని లాస్ట్ ఎప్పుడు మాట్లాడిండు గోవర్ధన్, ఏం మాట్లాడిండు? లాస్ట్ అంటే సార్ రోజు మాత్రం అయితే నేను నా కొడుకుకు ఒక్కసారి కాకుండా ఒకసారి డోర్ గుడ్డి లేపేది, తినరామనేది. లేవు బిడ్డ అంటే నేను తింటే కానీ బాగుండేది సార్. నా బిడ్డ అప్పటిదాకా ఉంది. మా ఆమె వచ్చింది 6 గంటలకు చూసాకల్లా అక్కడ అల్లల్ల అంటే ఏమో గ్యాస్ అయిందా ఏమైందా అని అల్లు మనం లేచిన సార్. లేసాక చూసాకల్లా నా కొడుకు అది ఉన్నది. ఈ అన్ని కమిలిపోయినాయి, అంత నలుపు వచ్చేసింది. ఇది ఇక్కడ ఈ షాతి పట్టుకుంటే అంత కమిలిపోయినాయి, నడుము బొక్క కొట్టుకుంటే అందే దెబ్బలు, కాలుకు కట్టు. మాట్లాడిరా? మీ ఇంటికి 15 రోజుల కింద అమ్మాయి వచ్చిందని చెప్తా ఉన్నారు కదా సరిత, ఏం మాట్లాడింది మీతో అమ్మాయి? ఏ విధంగా ఆ రోజు మీకు ఏం అనుమానం రాలేదా? నా కొడుకుని ఆడ పని చేస్తుంటే వచ్చాడు సార్. నాయన ఇక రావా అన్నాడు. ఎందుకు బిడ్డ అంటే నేను ఒక అమ్మాయిని ప్రేమించిన ఆయన, నేను పెళ్లి చేసుకుంటా అంటే నీకు ఇష్టమైతే చేసుకో బిడ్డ, కంగారు అయితే వద్దు, అది బలిమంతం చేస్తే మనం అందరం లోపడిపోతాం, మనకు వద్దు బిడ్డ, ఆమె ఇష్టం అయితేనే చేసుకుందాం లేకుండే అని చెప్పి. మరి ఆల్రెడీ పెళ్లి చేసుకున్నామే, సహజీవనం చేస్తా ఉన్నాం, మాకు బాబు పుట్టిండు అని మీకు షేర్ చేయలేదు ఈ విషయం? బాబుని తీసుకొని రాలే మీ ఇంటికి? తీసుకొని రాలే. హోంగార్డ్ లా డ్రెస్లా, పోలీసు డ్రెస్సులో వచ్చింది హోంగార్డ్ లా. ఎక్కడ పోయినా ఎంట పోతుంది, తీసుకుంటుంది, తింటుంది, మళ్ళీ ఎప్పలేకపోయి మళ్ళీ అక్కడ పోయి అక్కడ ఉంటుంది. ఇంత బర్రె తెరిచింది ఉన్నది, బర్రె తెరిచిన దాని లెక్క ఉండి ఇక్కడి అక్కడ చెప్పుకుంటుంటే కొంతనన్నా ఊరులకు జ్ఞానం, బుద్ధి, లజ్జ ఉందా సరళ? గోవర్ధన్ ఎవరైతే అబ్బాయి వైఫ్ అబ్బాయిని అమ్మేసి, కడుపులో పుట్టిన కొడుకును అమ్మేసి ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని అతన్ని పెళ్లి చేసుకునే సంఘటన ఏదైతే ఉందో ఎల్బీ నగర్ పరిధిలో వస్తుంది. ఇది వాళ్ళ ఫాదర్ ఉన్నారు మనతోని. అసలు ఇతనితో ఏమైనా మాట్లాడిండా? ఎందుకంటే ఎంత ఏదున్నా ఫాదర్తో కొంచెం, మమ్మీతో చెప్పినా చెప్పకపోయినా ఫాదర్తో కొంచెం షేర్ చేసుకునే ప్రయత్నాలు ఉంటాయి కాబట్టి అసలు ఏం జరిగింది వాళ్ళ ఫాదర్తో మాట్లాడే ప్రయత్నం అంతా చేద్దాం. మీతోని లాస్ట్ ఎప్పుడు మాట్లాడిండు గోవర్ధన్, ఏం మాట్లాడిండు? లాస్ట్ అంటే సార్ రోజు మాత్రం అయితే నేను నా కొడుకుకు ఒక్కసారి కాకుండా ఒకసారి డోర్ గుడ్డి లేపేది, తినరామనేది. లేవు బిడ్డ అంటే నేను తింటే కానీ బాగుండేది సార్. తింటే కానీ బాగుండే, మళ్ళీ పనికి పోతున్నారంటే సరే నేను తింటా కానీ బాగుండేది సార్. నేను ఆయన 2 రోజులు లేపలేదు సార్, ఎప్పుడు డోరు గుద్దేది సార్. నేను అయ్యా తింటావా అంటే నేను తింటా కానీ తీరాదా అనండి సార్. అంతేగాని ఇక నేను ఏమనలేదు సార్. నా కొడుకుని ఈ విధంగా చేసిన సార్, సాదుకున్నా. కానీ నేను ఈ 2 రోజులు నేను లేపలేకపోయినా సార్. వాళ్ళ ఇది ఎందో నాకు తెలియదు. ఇక ఇలా పనికి దూరం పనికి పోతున్నా సార్. అక్కడ చాబినగర్కి అవతల 25 కిలోమీటరు పని నడుస్తుంది. నా చిన్న కొడుకు నేను కలిసి నాదిరి తెలంగాణ 5 గంటల వరకునే ఆ సైడ్ మీద ఉండాలి సార్. అట్ట పోతున్నా సార్. 4 రోజుల నుంచి అక్కడనే వెళ్ళాను సార్. ఓకే. అప్పటిదాకా నాకు తెలియదు సార్. వచ్చి ఆయన రోజు వచ్చిన 4 గంటలకు వచ్చి స్నానం చేసి అలసిపోయింది పానం అంటే నిద్ర వచ్చింది సార్. అట్టనే పోయినా సార్. ఈ అన్నం తిందామంటే అన్నం కూడా తినలేదు సార్. ఆల్రెడీ వచ్చి సైడ్ మీకలు వచ్చి స్నానం చేసి అట్టనే పోయినా. అంగి కూడా వేసుకోలేదు, అట్టనే లుంగి కట్టుకొని అట్టనే పోయినా. నా బిడ్డ అప్పటిదాకా ఉంది. మా ఆమె వచ్చింది 6 గంటలకు చూసాకల్లా అక్కడ అల్లల్ల అంటే ఏమో గ్యాస్ అయిందా ఏమైందా అని అల్లు మనం లేచిన సార్. లేసాక చూసాకల్లా నా కొడుకు అది ఉన్నాడు. దనాది లేచి కుర్చీ తీసుకొని ఇప్పి కింద పెట్టుకున్నా సార్. అప్పటికే ప్రాణం పోయింది. ప్రాణం పోయింది సార్. అన్ని దెబ్బలు సార్, అంతా ఉబ్బిపోయింది. ఛాతీ, దిమ్మెడ, ఈ నడుములు అన్ని దెబ్బలు తాకి నా కొడుకు సంగతి ఏడున్న కమ్మిలిపోయిన సార్. గుద్దినట్టుగా ఇక్కడి నుంచి అక్కడ దాకా కమ్మిలిపోయినాయి సార్. ఈ ఏడిన సార్ ఇక ఎక్కడ తోసలేదు. మా తమ్మినికి ఫోన్ చేసిన, చిన్నోడికి, నా కొడుకుకు ఫోన్ చేసిన, రారే అని కొగ్గు చేసిన. మా తమ్ముడు ఇంకోటికి తమ్ముడికి ఫోన్ చేసిన. ఇక నాకు 2 అడిసిన నాకు చేతులు అల్లే సార్. ఇక అంతే. ఇక నాకు కళ్ళ ముందు నీ ఎత్తు చెట్టంతా కొడుకు నీ కళ్ళ ముందే ఊరేసుకొని గంటలో కనిపించు అంత గోసలు తీసిన సార్. ఇక వచ్చింది మా తమ్ముళ్ళు వచ్చారు, అక్కడ పోలీసు వాళ్ళు వచ్చారు, అక్కడ సైడ్ బిందన్న వచ్చిండు, బిందరంగారెడ్డి ఉప సర్పంచ్. ఏమైంది ఏం కదని ధనమా ఉరికొచ్చిండు. వచ్చి అక్కడ ఏం జరిగింది ఏం కదా అని అంటే యాదన్న కొడుకు అంటే ఆయనకి ఎరకపడతారు, నా కొడుకుని ఎరకపడతారు. అరే ఒడ్డలో యాదే అంటే అరే ఇట సంగతి అని అంటకలో వచ్చి ఏమైందన్న ఏ సంగతి అని వచ్చి ఇది పోస్ట్ మార్టం వల్ల అంటే ఇది చాలా లాంగ్ ఉందన్న, ఇది ఏదేమో జరిగినట్టు నా కొడుకుని ఏమో చేసినట్టు అని చెప్పి మొత్తం మీద వాళ్ళతోటి పోస్ట్ మార్టం తెప్పియాలన్నా అని చెప్పి రప్పించుకున్న. పోలీసు వాళ్ళతో పోలీసు చేసారు, పిలిపించుకున్నా. ఇక ఎక్కడెక్కడ ఎట్లా అనిపించినాయి దెబ్బలు చూసిన? ఈ అన్ని కమిలిపోయినాయి, అంత నలుపు వచ్చేసింది. ఇది ఇక్కడ ఈ షాతి పట్టుకుంటే అంత కమిలిపోయినాయి, నడుము బొక్క కొట్టుకుంటే అందే దెబ్బలు, కాలుకు కట్టు అంతా కట్టుకున్నాడు. ఇది అందరికి దెబ్బ తాకింది. ఇంక అన్ని చూసినా, ఇక సచ్చినాక అన్ని చూసుకున్నా సార్.
ఓకే. ఇవన్నీ చేసిన సార్ మా కొడుకుదికి, కానీ ఇంత అన్యాయం చేస్తుందని నేను అనుకోలేదు సార్. నా కొడుకు చేసి మీరు మాట్లాడారా మీ ఇంటికి 15 రోజుల కింద అమ్మాయి వచ్చిందని చెప్తా ఉన్నారు కదా సరిత, ఏం మాట్లాడింది మీతో అమ్మాయి? ఏ విధంగా ఆ రోజు మీకు ఏం అనుమానం రాలేదా? నా కొడుకు నేను ఆడ పని చేస్తుంటే వచ్చాడు సార్. పొద్దుగాల 7 గంటలకు వచ్చి నాన్న ఏడున్నావు అని అన్నాడు. అంటే ఎందుకు బిడ్డ అంటే ఏడున్నావు అంటే నేను ఏడున్నా బిడ్డ పని చేస్తున్నా అంటే నాయన ఇక రావా అన్నాడు. ఎందుకు బిడ్డ అంటే నేను ఒక అమ్మాయిని ప్రేమించిన నాయన, నేను పెళ్లి చేసుకుంటా అంటే నీకు ఇష్టమైతే చేసుకో బిడ్డ, మళ్ళీ నీకు కూడా మంచిదే ఉంటుంది, కానీ కంగారు అయితే వద్దు, బలిమంతం చేస్తే మనం అందరం లోపడిపోతాం, మనకు వద్దు బిడ్డ, ఆమె ఇష్టం అయితేనే చేసుకుందాం లేకుండే అని చెప్పిన. ఓకే. తీసుకొచ్చినాక ఈ మా భార్యకి చెప్పిన, అమ్మ గిట్ట తెచ్చినాడంటే సరే పోయి మాట్లాడదాం బాయ్ అని మాట్లాడినా సార్. ఇక ఇంట్లో తోలుకొచ్చినాక అమ్మని అడిగింది ఇష్టమా లేదా అని. ఇక నా కొడుకు అన్నాడు, భుజం మీద చేసి ఇష్టమే చెప్పు, వాళ్ళే సాత్వాళ్ళు వాళ్ళే నిన్ను చూసుకుంటారు, చెప్పు అని అన్నాడు. కానీ కుయ్యం అంటుంది సార్. ఇక గుయ్య అంటే ఇష్టం ఉండి ఇష్టం లేనట్టు అంటే మీకు, అంటే ఇక్కడ ఏమనుకోవచ్చు అంటే మీ క్యాస్ట్ వాళ్ళ క్యాస్ట్ సేమ్ అనుకోవచ్చా ఏంటి అసలు? అది ఏది ఒడ్రులని నేను గౌడ్స్ అని అట్లా, వాళ్ళు గౌడ్స్ మీరు ఒడ్రోళ్ళు. ఆ అమ్మాయి మైండ్లో ఒక ఒడ్రోళ్ళ అబ్బాయి నేను ఎందుకు చేసుకోవాలి, ఏదో ఉన్నాను రోజులు ఎంజాయ్ చేసిన, ఈ విధంగా ఏమైనా ఆలోచించింది అనుకోవచ్చు? అంతే ఉంది సార్. అదే విధంగా ఉన్నది. నేనన్న ఒకటే మాట అన్న, చూడు బిడ్డ, ఇష్టం ఉంటేనే చేసుకొని, లేకుంటే ఇబ్బంది పెట్టినాం అనుకో మనం కూడా పొలిటికల్ కొంత ఇబ్బందులు పడతాము. ఇవాళ రేపు మనకు కూడా కొంత ఇల్లు ఇజ్జత్ ఉంది, వద్దు బిడ్డ అంటే ఎట్లాంటివి నాయన అంటే ఇంటికాడ ఇడిచిపెట్టి రాపోరా బిడ్డ అంటే ఇంటికాడ ఇడిచిపెట్టి వచ్చింది సార్. కాదు ఆ రోజు మీకు మరి ఆల్రెడీ పెళ్లి చేసుకున్నామే, సహజీవనం చేస్తా ఉన్నాం, మాకు బాబు పుట్టిండు అని మీకు షేర్ చేయలేదు ఈ విషయం? బాబుని తీసుకొని రాలే మీ ఇంటికి? తీసుకొని రాలే. హోంగార్డ్ల డ్రెస్లో, పోలీసు డ్రెస్సులో వచ్చింది హోంగార్డ్ల. ఎవరు? ఈ సరిత. ఏం చేస్తూ ఉంటుంది ఈమె? ఈ ఎన్నో డిపోలలో ఏమో హోంగార్డ్ లేక చేస్తుందంట సార్. ఆ డ్రెస్ వేసుకొని వచ్చింది. ఏది వేసుకొని వచ్చితే సరే బిడ్డ డ్యూటీ టైం అవుతుంది ఆయన అంటే సరే ఇచ్చిపెట్టరా పో బిడ్డ మళ్ళీ ఎందుకు అని అన్న. మనం ఏం పట్టించుకోవాలి. నేను చిరం తప్పి అట్నే పట్టించి లోపల వేసిన ఉంటే అదే పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చిన ఉంటే ఇంక ఎట్ట చేద్దామో కానీ మేము ఇక మాకు ఇక్కడ మేజర్ క్లారిటీ ఏంటంటే అమ్మాయి ఏంటి అసలు, అమ్మాయి పోలీస్ డిపార్ట్మెంటా? లేదు సార్, హోమ్ గార్డ్ లెక్క చేసా మళ్ళీ. హోమ్ అంటే గవర్నమెంట్ డ్యూటీయా? గవర్నమెంటా ప్రైవేటా? ప్రైవేట్ కాంట్రాక్ట్లో డిపోలో వర్క్ చేస్తుంది. ఏ డిపోలో వర్క్ చేస్తుంది తెలియదు సార్. ఇబ్రహీంపట్నం బస్ స్టాప్లో అమ్మాయి ఏం జాబ్ చేస్తూ ఉంటుంది? సెక్యూరిటీ. ఓకే. మీకు ఏం చెప్పిండు, ఏం పని చేస్తుంది అమ్మాయి అని చెప్పిండు మీ బాబు మీకు? అంటే నాయన ఆమెకు ఇంకా జాబ్ రాలేదు, ప్రైవేట్ చేస్తుంది, కొన్ని రోజులు అయినాక జాబ్ ఉంటుంది, నా ఫ్యూచర్ కూడా మేము కూడా ఇద్దరం కష్టపడతాము, చెల్లెను కూడా అయ్యింటికి ఇద్దాము, మేము బాధ్యత తీసుకుంటాము, నేను చెల్లెకు ఇస్తట్టుగా పెళ్లి చేసేటట్టు కూడా మేము ఉంటాం నాయన అని అన్నాడు. చూడు అమ్మాయి ఆ రోజు మీతో ఏం మాట్లాడలేదా, మీ వైఫ్తో కానీ మీతో కానీ ఏం ఫ్రీగా? ఏం మాట్లాడలేదు సార్. రెండే మాట్లాడి గట్టిగా అడిగితే కుయ్యం అంటే ఇక నేను సైలెంట్ ఉన్నామా, నాకు అమ్మ నువ్వే మాట్లాడని మా భార్యకు చెప్పిన. ఇక ఆమెనే మాట్లాడింది. ఇక మా కొడుకోమో చెప్పు అన్నా కానీ కూడా కుయ్యని అంటుంది, కానీ గట్టిగా చెప్తలేదు సార్. ఓకే. మొత్తం మీద ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. 15 రోజుల కింద వచ్చిన అమ్మాయి అంటే ముందు నుంచే ప్రీ ప్లాన్గా ఉందనుకోవచ్చా? ఇప్పుడు ఎవరినైతే ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకుందని చెప్తా ఉన్నారు కదా, వాళ్ళు ఎవరో మీకు తెలుసా? మాకు తెలియదు సార్. అక్కడ అలా చుట్టాల వాళ్ళు అంట, వాళ్ళ చిన్న ఆయన ఆడబిడ్డ పిల్లలు ఏముర్రంట. అక్కడ నుంచి అక్కడ ఇంత ఇక్కడ చూసుకుంటే అక్కడ చేస్తున్నాం కూడా సార్. ఇప్పుడు ఇక్కడ మా ఊరితోటి వాడుకుంటుంది, ఇవన్నీ డబ్బు కానీ షాపింగ్ కానీ షాయి కానీ ప్రతి ఒక్కటి మెడిన్స్ ఆడుకుంటుంది. ఎక్కడ పోయినా ఎంట పోతుంది, తీసుకుంటుంది, తింటుంది, మళ్ళీ ఎప్పలేక పోయి మళ్ళీ అక్కడ పోయి అక్కడ ఉంటుంది. ఇంత బర్రె తెరిచింది ఉన్నది, బర్రె తెరిచిన దాని లెక్క ఉండి ఇక్కడి అక్కడ చెప్పుకుంటుంటే కొంతనన్నా ఊరులకు జ్ఞానం, బుద్ధి, లజ్జ ఉందా సార్? కనీసం వాళ్ళ ఊరు సర్పంచ్ గారి కన్నా కాల్ చేసే ప్రయత్నం చేసిరా మీరు? నేను ఏరే వాళ్ళ నుంచి చేసిన సార్. బిందురంగారెడ్డి అంటే ఆయన ఉప సర్పంచ్ చేసింది సార్. ఆయన ఏమంటే మొన్న 12 తారీఖు నాడు పెళ్లి ఉంటే 6 తారీఖు చేసారు ఇట్లా సంగతి అంటే 6 తారీఖు నాడు అయితే పెళ్లి అయింది. అదే అన్నే అప్పుడే ఎంక్వైరీ చేశారు సార్. అయితే 12 తారీఖు ఉన్న పెళ్లి 6 తారీఖు చేసారు అని వచ్చింది సార్ అక్కడ. ఎప్పుడు 6 తారీఖు? మొన్న 6 తారీఖా? ఈ నెల 6 తారీఖు అమ్మాయి పెళ్ళి అయిపోయింది? అయిపోయింది, చేసుకుంది ఆల్రెడీ. ఇప్పుడు మీరు చూపించిన పెళ్లి ఫోటోలు ఎవరిని చేసుకునేవి? ఏ రోడ్డు చేసుకుని సార్? ఓకే. మీకు ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకున్నది, పెళ్లి అయిపోయింది అంటే ఈ ఇష్యూ ఏమైనా పెద్దగా కాగలని 12 తారీఖు ఉన్న పెళ్లిని 6 తారీఖు చేసారు అనుకోవచ్చు? 6 తారీఖు చేశారు సార్. ఎందుకంటే మేము పోగలుగుతామా, మా కొడుకు గిట్ట వచ్చి చెప్తాడా ఏం కథ అన్నట్టుగా
ఈ విధంగా చేసి 6 తారీఖే చేశారు సార్. మళ్ళీ 6 తారీఖు పెళ్లి చేసుకున్నాక కూడా మా కొడుకుని వేస్ట్గా నీ చెల్లె లేక అనుకున్నావరా, నువ్వు లేక అనుకున్నావరా, మమ్మల్ని కుటుంబాన్ని తిరుగుతుంది సార్. మా కొడుకు ఆ బాధ తట్టుకోలేక ఈ విధంగా చేసి బండ బూతులు తిరుగుతుంది, గలీజు మాటలు తిరుగుతుంది. అది కూడా మనిషికే పుట్టింది. కానీ ఈ గలీజు మాటలతోటి మా అమ్మ ఉండి మా కొడుకు ఈ విధంగా చేసి మా అయ్యని మా అమ్మని ఈ బాధ పెడుతున్నా అని చెప్పి అది ఏంగా చేసుకుంది సార్. ఇక అంతే. ఓకే, ఇప్పుడు ఎవరైతే మీరు పెళ్లి చేసుకున్న అబ్బాయితో కానీ లేదంటే వాళ్ళతో ఎవరితోనన్నా అంటే మీ అక్కడ ఉన్న సర్పంచ్ మీతో మాట్లాడారని చెప్తా ఉన్నారు కదా, వాళ్ళు ఏం చెప్పారు అసలు? సర్పంచ్ గారు ఏమన్నారు? సర్పంచ్ గారు ఏమన్నారంటే అక్కడ సైడ్లో, అక్కడ నుంచి ఇక్కడ సైడ్లో ఉంటుందంట, వచ్చి పోతున్నంట, జనం గిట్ట వచ్చి పోతున్నంట. కానీ ఇన్ఫర్మేషన్ అంతవరకే ఉంది, ఏం లేదు, ఈ అమ్మాయి ఏంద్రా ఇట చేస్తుందని అని చెప్పిరంట సార్. అక్కడ నుంచి ఆ మనిషికి చెప్తే ఆ మనిషి మాకు చెప్పింది సార్. అంటే ఈ ఫ్రెష్గా ఆ అబ్బాయి కూడా పెళ్ళైన అబ్బాయి అని తెలిసిందా? ఇప్పుడు పెళ్లి చేసుకునే అబ్బాయి పెళ్లి కాలేదు సార్, ఇప్పుడే ఫస్ట్ పెళ్లి ఇది. ఓకే, అందుకే అబ్బాయి ఉంటే అడ్డొస్తాడు కాబట్టి మీ మనమడు ఎవరైతే ఉన్నారో మనమని నమ్మేయడం జరిగింది. తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడ పోయింది సార్. అలానే నా కొడుకు కంగన కళ్ళైపోయింది సార్. ఇక ఓకే, ఇప్పుడు బాబుని ఎక్కడిచ్చిర్రు ఏంటనేది ఏమన్నా వచ్చిందా? మన ఇన్ఫర్మేషన్ లేదు సార్. అంటే అలా చుట్టాల దాంట్లోనే ఎక్కడో దగ్గరికి ఆమె తెలిసినోనికి ఎవరికో ఇచ్చింది సార్. మొత్తం మీద ఆమె అండు ద్వారా గట్టిగా తీసుకొని పోలీసు శాఖ కూడా తీసుకొని గట్టిగా అండువారు తీసుకుంటే ఆమె ద్వారానే తీసుకొస్తారు సార్. ఓకే, ఇప్పటి వరకు మీ మన్మన్ని మీరు చూసింది లేదు సార్. ఖాళీ ఫోటో చూసి మీకు ఎట్లా తెలుసు బాబు ఉన్నాడు అన్న విషయం ఎట్లా తెలుసు? అలా పెట్టిండు సార్. అంతా తీసుకొచ్చి వీడియోలో పెట్టి చూసి చెప్పి నాయన నాకు ఒక బాబు కూడా ఉండు, నన్ను ఇది ఉన్నది అని మొత్తం మీద చెప్పిండు. డాక్టర్ సర్టిఫికెట్ కూడా మీడియాలో ఉండి చెప్పి పలానా హాస్పిటల్ అని చెప్తే నిన్న పోయి రిపోర్ట్ కూడా తెచ్చినా సార్. హాస్పిటల్ పోయి తెచ్చిరా? బాబు ఫోటో ఏమైనా ఫోన్లు ఉన్నాయా? ఉన్నాయి సార్. వాళ్ళు ఎత్తుకునే ఓకే, ఇద్దరు మధ్యలో బాబుని పెట్టుకొని కూడా దిగిరు. బాబు కూడా మళ్ళీ రిడెన్స్ కూడా ఉన్నాయండి సార్. ఆ బాబుని చూసి నుంచి నా కొడుకు లేకుండా ఉండు కాబట్టి నా కొడుకు నా కొడుకు మళ్ళీ పుట్టి పెరిగినట్టుగానే నేను చదువుకుంటా అనుకుంటున్నా సార్. ఈ విధంగా చేశారు సార్. మాకు ఆ కొడుకు లేక చూస్తున్నాడని నేను చూసుకుంటున్నా సార్. నా కొడుకు ఇట్టున్నాడని, నా కొడుకు రూపం అని నేను చదువుకుంటాను నేను అనుకుంటున్నా సార్. అంటే ఇప్పుడు అంటే సరే పోయినోడు అంటే సరే దేవుడు తీసుకెళ్ళిండు, సరే ఏదో జరిగింది, నీ మన్మని నీకన్నా ఈ మని కోరుతున్నావు అంతే సార్. మళ్ళీ ఇసంటిది ఏ తల్లిదండ్రులు కానీ ఏ స్టూడెంట్ అయినా కానీ ఇట్లా మోసపోకుండా వాళ్ళకు అందరికీ 10,000 చేయనార్థి కోరుతున్నా సార్. వాళ్ళకు ఇంత శిక్షని ఇట్లా నమ్మించి గొంతు కోసలని నమ్మకుర్రి. వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఇంకా ముందు కూడా ఆలోచించి కన్నతండ్రులకు ఈ బాధ అనేది చెప్పాలి. ఎవరికి ఈ బాధని మీ కడుపులో పెట్టుకోవద్దు. ఏ తండ్రికైనా ఏ కొడుకైనా ఉన్నా కానీ నాయన నాకు ఇది జరిగిందని వాళ్ళందరికీ 10,000 చేయనార్థి కోరుతున్నా సార్. ఇంకో తండ్రికి గోస రావద్దు. ఏ కొడుకైనా కానీ చెప్పకుండా చెయ్యొద్దని నేను చెప్తున్నా సార్. అందరికీ 10,000 చేయనార్థి సార్. ఏ స్టూడెంట్ అయినా కానీ మోసపోవద్దు, మంచిగా ఉండాలి సార్. ఇది బాగా సార్ మాది. తండ్రి నాకేం కోసం పెట్టిపోతుంది తండ్రి. బాధ కాలు చేతులు కొట్టిపోయింది సార్. పని చేసుకోలేక ఆడు వరకు చేసుకొని బతుంది. ఎప్పుడు చూసినా అది కళ్ళకి వస్తాడు సార్. ఏ పని చేసుకోవాలన్నా బాధ లేదు సార్. నాకు ఏం చేయాలి ఎక్కడ చెప్పుకోలేకపోతున్నాను. వాళ్ళు ఉంటే కళ్ళ ముందలు ఉంటే తినకుండా అలా చూస్తే నాకు కడుపు నిండే సార్. అంతే. వాళ్ళు ఒక్కనాడు చేయి దెబ్బ కొట్టలేదు సార్. అలా నేను చేసేది ఆడు వరకు సార్. మొత్తం ఆడు వరకు చేసి వాళ్ళు ఇవ్వకున్నా కానీ తెచ్చి నా పిల్లలను సాధిన సార్. అంత ఘోరంగా చేసి ఈ మంది నోళ్ళలో పెట్టి ఏం డిమాండ్ చేస్తా ఉన్నారా? ఫైనల్ గా మీ మన్మన్ని మీకన్నా ఇవ్వాలి అని డిమాండ్ చేస్తా ఉన్నారా? మీ కొడుకు చావుకు కారణమైన వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలనుకుంటున్నారు? ఏంటి జిందగీ పడాలి సార్. అది జైల్లోకి వెళ్ళలేదు, ఇంకొకళ్ళు తోటి ఉండొద్దు. ఇష్టంటది ఉంటే జనాభాను మొత్తం ఖరాబ్ చేస్తారు సార్. ఇంకో వాడిని ఇట్టే చేసి ఇంకో వాడిని ఇట్నే మోసం చేస్తారు కాబట్టి ఒక తల్లి కోత అనేది ఇసంటిది చేస్తుంది సార్. జన్మకాయ చేయాలి సార్ నేను అనుకుంటున్నా సార్. అయ్యా నువ్వు ఎక్కువ టెన్షన్ పడకమ్మా అని చెప్తావా నాయనా? నా తండ్రి నా పండు నీళ్ళతో ఆడుకుంటొద్దు. అయ్యా అయ్యో నా పండు నిన్నెక్కడ పోదు. ఓ నాయనా మా చేతులు పట్టిపోదివా? మా
ఆపరేషన్ అయింది, 3 ఆపరేషన్లు అయినాయి, సచ్చేది బతికింది. అందు గురించి ఆ బాధ ఆమె ఆవిడ చెప్పుకోలేకపోయింది. తండ్రి నా పండు నా అయ్యా నా నాయనా నా తండ్రి ఆమెకి ఇళ్ళనే షుగర్ సార్, ఆమె తినేది ఎట్లా ఉన్నది అతను వాసిపోది ఆ కొడుక, నీ పేరు వాసిపోయిన కొడుక నా తండ్రి. నీ తమ్ములు అందరు నీ అందరూ వచ్చినాయనా ఓ నాయనా. ఒక్కడు వచ్చిందంటే వీళ్ళందరినీ సెట్ చేసుకుంటారు సార్. ఇక్కడ ఆడపిల్లలతో సహా మాతోటి ఉండకుండా వీళ్ళందరికి ఇన్వాల్వ్ చేసి వాళ్ళ మధ్యన కూర్చొని వాళ్ళతోటి ఏం మాట్లాడుకుంటాడో వాళ్ళకే ఎరక సార్. ఆ తమ్ముళ్ళని వాళ్ళ ఆడపిల్ల పిల్లలని మేనత్తలని అందరినీ తీసుకొని ఒక దగ్గర కూర్చొని అందరితోటి ఆడ వచ్చిందంటే అందరు ఇన్వాల్వ్ ఉండే సార్. నా బాబుతోటి అందరితో మంచిగా ఉండేటోడు, మంచిగా ఉండేది, వచ్చేది అందరితోటి కూర్చుండేది, మాట్లాడిపోయేది, అందరు కడుపు నిండేది సార్. అందరినీ పిన్ని అనేది అర్థం అనేది నవ్వుకుంటూ పోతాడు సార్. తిడితే తిట్టినోడు కాదు సార్, అంత అమాయకుడు సార్ నా కొడుకు. ఇది చేసి ఉచ్చిలు చేసి ఓ తాగుపోతాడు కాదు సార్ నా కొడుకు, లంగ కాదు సార్. కానీ పట్టుదల చేసిందంటే కష్టపడి చేస్తాడు సార్, అంతే. నా లేకని తాగుడు అలవాటు లేదు, మత్తు దాదరం లేదు, ఏ అలవాటు లేదు సార్. ఇవాళ బండి పోయిందంటే 2 రోజులకైనా 4 రోజులకైనా. ఏమేమి ఎవిడెన్స్ దొరికినాయి మీకు ఫోన్లో? ఏమేమి ఆడియో కాల్స్ ఉన్నాయి అందులో? ఏం ఎవిడెన్స్ ఉన్నాయి సార్? ఇది మొత్తం మీద నన్ను వాడుకుంది నాయన, నిన్ను మొత్తం మీద మోసం చేసింది నాయన అని పెట్టిండు సార్. మొత్తం మీద ఇంకా పిన్ కోడ్ ఇంకున్నాయి నాయన, ఇంకా నా యూట్యూబ్ మొత్తం దీని ఆయన మొత్తం ఇంకా ఉన్నాయి, అలా అన్నీ ఉన్నాయి, దాని చరిత్ర మొత్తం అల్లే ఉంది ఆయన నన్ను అంటారు సార్. అలా మొత్తం మీద ఇది పరిస్థితి. ఆల్రెడీ ఇతన్ని పెళ్లి చేసుకొని ఇతనితో ఒక బాబుని కానీ ఇక కొన్ని మాటలు నోరు జారాల్సి వస్తుంది. సిగ్గు శరము. ఆడవాళ్ళంటే చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాం మనం. చాలా కేసులు చూసిన నేను కూడా. ఇంత దుర్మార్గరాలు లాంటి కేసులు నేను చూడాల. కన్న కొడుకు నమ్ముకొని ఫ్రెష్గా ఇంకో పెళ్లి చేసుకొని ఆరామ్స్గా నేను ఎంజాయ్ చేస్తున్నా, నీ కొడుకు నమ్మేసిన, నేను నిమ్మలంగా ఉన్నా, నువ్వు ఉంటే ఉండు లేదంటే సావు, అడ్డగోలుగా మాట్లాడి ఆడజాతికి మచ్చొచ్చే విధంగా చేసిపోయింది అనుకోవచ్చు. చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, కానీ ఇలాంటి దారుణమైన సంఘటన ఇక్కడ చూసిన నేను. సరే నీకు ఇష్టం లేదు, ఇష్టం లేకపోతే ఎవరికైతే ఆ బాబు పుట్టిండో ఆ బాబునిచ్చేసి వెళ్ళిపోతే అయిపోయేది కదా. ఆ చేసుకున్నోడిని కూడా నువ్వు ఈరోజు ఇక్కడ లవ్ చేసినోనే చంపేసి పుట్టిన కొడుకును అమ్మేసినావు, రేపు పొద్దున చేసుకున్నోని చంపమని నమ్మకం ఏముంది? ఆ చేసుకున్నోనికి అర్థం, ఆ చేసుకున్నోనికన్నా మైండ్ ఉండాలి. మరి ఇంత వస్తూ ఉన్నది సప్పుడేక అవ్వగారింటికి పంపిరా సామె. లేకపోతే రేపు పొద్దున నీ పరిస్థితి కూడా ఏందో కుక్కర్లు ఉడకబెడుతుందో, లేదంటే డ్రమ్ములో పెడుతుందో, లేదంటే ఈ అబ్బాయికి గోవర్ధన్ అనే అబ్బాయికి వచ్చిన గతి నీకు పడతా ఉండొచ్చు. సిగ్గుశరం ఉండాలి. మనిషికి అన్నం తింటున్నాం, గడ్డి తింటలేం. ఇలాంటి ఆడవాళ్ళ వల్ల మంచి మంచి ఆడవాళ్ళకి మచ్చ వస్తూ ఉన్నది. ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, ఇంత చెప్తా ఉన్నా ఇంకా బుద్ధి రావట్లేదంటే ఏ విధంగా ఆలోచించాలి మీరు చెప్పండి. ఈరోజు 9 నెలలు కని 28 ఏళ్ళు కని పెంచిన తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చిపోయాడు. ఇంటికి పెద్ద కొడుకు పెద్దోడయిండు, ఏదో విధంగా చెల్లె పెళ్ళి చేయాలి అన్ని ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఈరోజు నువ్వు చక్కగా పోతివి, నిమ్మలంగా పెళ్లి చేసుకుంటువి, నీ ఎంజాయ్మెంట్లో నువ్వు ఉంటివి. ఈరోజు సమాధానం చెప్పాలి, దీని మీద ప్రతి ఒక్కరు రియాక్ట్ అవ్వాలి. ఇదే ఆడపిల్ల చచ్చిపోతే ఈరోజు తీసుకొచ్చి ఆ శవాన్ని వేయకపోదురు? మహిళా సంఘాలు మొత్తం దిగకపోవు? ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఎడిపోయినాయి మహిళా సంఘాలన్నీ. అంటే మొగళ్ళకి ఏదైనా జరిగితే మాట్లాడరా మహిళా సంఘాలు? ఓన్లీ లేడీస్కి అయితేనే మాట్లాడుతూ ఉంటారా? ఒక్కసారి ఇది ఆలోచించాల్సిన విషయం. 100%గా సరిత ఎవరైతే ఉన్నారో 100% కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇంకొక అబ్బాయికి ఇలాంటి దారుణం జరగొద్దు అనేది చెప్తా ఉన్నాం ఇక్కడ. ఎవరైతే చేసుకున్నాడు ఉన్నాడో 100% చెప్తా ఉన్నా, రేపు పొద్దున వాని పరిస్థితి కూడా ఇదే. ఇంకోటి వచ్చి కమ్మటి మాటలు చెప్పి తీపి కబుర్లు చెప్తే మళ్ళీ వాంతో కూడా పోతుంది అనుకోవచ్చు. ఏదో ఒక సామెత ఉంటుంది, ఏదో ఆడవాళ్ళకి భూతల్లికి అనుబంధం ఉంటుందని చెప్తా ఉంటారు. అంటే ఓపిక కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎక్కడ కనిపిస్తుందో చెప్పండి ఇంత ఉచ్చిలా మనుషులకి? ఇది మొత్తం మీద వాళ్ళకైతే కడుపు కోత మిగిలిచిపోయాడు. ఈరోజు సరే ఏదన్నా కానీ అలా మనమన్నా తెచ్చిస్తావా, లేదంటే ఇంకా సంసారం లెక్క నేను పోయి ఆన్నే నేను సంసారాన్ని కొత్త పెళ్లి చేసుకున్నా నా ఎంజాయ్మెంట్లో నేను ఉంటాను అనుకుంటావా? నీ ఇష్టం సరిత. 100% నీ ఇంటికి రావడానికి ప్రయత్నిస్తాను నేను. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టినావు, ఫోన్ చేస్తే ఒకటి గుర్తుపెట్టుకో, మనుషులై పుట్టినప్పుడు సమాజంలో పేరు తెచ్చుకునే పనులు చేయాలి తప్ప ఇలాంటి సిగ్గుచేటు పనులు చేసి సమాజానికి మచ్చ తెచ్చి ఆడవాళ్ళకు మచ్చ తెచ్చే విధంగా పనులు చేయొద్దని చెప్తా ఉన్నాం. నీలాంటి ఆడవాళ్ళు ఉంటారని మేము అనుకోలేదు. ఓకే, ఎన్నో అవుతాను, ఎవరో మురుగాల్లాగా బిహేవియర్ చేసిన వాళ్ళు ఉండొచ్చు తప్ప ఇంత దారుణంగా హింసించి మనిషిని ఇంత దారుణంగా చేయడం అనేది కరెక్ట్ కదా సార్. ఇది మొత్తం మీద నా కొడుకు లేకుండా పోయిండు, కనీసం నా మనవన్నాన్న నాకు ఇస్తారేమో అని అనుకుంటున్నాం. నా కొడుకులో నా మనమని చూసుకుంటా అని చెప్తా ఉన్నారు. అక్కడ వాళ్ళ తల్లి కావచ్చు, వాళ్ళ తండ్రి కావచ్చు, వర్ణాతీతం వాళ్ళ బాధ. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లా. 3-4 రోజుల నుంచి ఏడ్చి ఎండిపోయినాయి ఆ కన్నీళ్ళు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరి ఏం చేస్తూ ఉన్నారు, తీసుకొచ్చి లోపటేసి ఏంది బాబుని ఏడబెట్టిన వాళ్ళ బాబుని వాళ్ళకి ఇచ్చేయాలని మరి ఇక
మరి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారా పోలీస్ డిపార్ట్మెంట్, ఏం జరుగుతూ ఉన్నది అర్థం కావట్లేదు. ఇది మొత్తం మీద ఇక్కడ జరుగుతున్న సందర్భం ఇది. అమ్మాయిని ఇప్పటివరకు అరెస్ట్ చేసింది లేదు. కేసు అన్న అయిందా? కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కానీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటలేదు సార్. ఇంకా ఓకే, కేసు అయితే ఫైల్ అయింది, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏం చేస్తారో చూద్దాం అనుకుంటున్నాము అని చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఇది పరిస్థితి. ఒకసారి ఇంకా కొన్ని విషయాలు కూడా మీకు బ్రీఫ్గా నేను చూపించే ప్రయత్నం చేస్తాను.